శ్రీ మహాలక్ష్మీదేవి పవిత్ర స్తోత్రాలు. లక్ష్మీదేవి చిత్రాలను దర్శిస్తూ భక్తి శ్రద్ధలతో పఠించదగిన పవిత్ర శ్లోకాలు మరియు మంత్రాలు ఇవి. 1. మహాలక్ష్మీ అష్టకం. ప్రధాన శ్లోకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అర్థం: ఓ మహామాయా స్వరూపిణి, శ్రీపీఠంపై కొలువై దేవతలచే పూజించబడే తల్లి, శంఖం, చక్రం, గదను ధరించిన మహాలక్ష్మీదేవి, నీకు భక్తిపూర్వక నమస్కారాలు. 2. ధన ఐశ్వర్య ప్రాప్తి కోసం బీజమంత్రం. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో రోజూ 108 సార్లు జపించడం లక్ష్మీ అనుగ్రహాన్ని కోరుకునే ఒక పవిత్ర సాధనగా భావించబడుతుంది. 3. సర్వ సంపదల కోసం శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దీవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. భావార్థం: క్షీరసాగర రాజు కుమార్తెగా అవతరించిన, శ్రీరంగధామంలో కొలువైన, సమస్త దేవతలచే ఆరాధించబడే, 3 లోకాలకు వెలుగునిచ్చే మహాలక్ష్మీదేవిని నేను వందిస్తున్నాను. ఆమె కరుణా కటాక్షం వల్ల ఐశ్వర్యం, శ్రేయస్సు, శుభం, సంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆమె శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన దివ్య స్వరూపిణి. 4. అభయముద్రలో దర్శనమిచ్చి అమ్మవారి కోసం. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. భావార్థం: సమస్త జీవులలో లక్ష్మీ స్వరూపంగా వెలసి ఉన్న ఓ జగన్మాత, నీకు పదే పదే నమస్కారాలు. నీ దివ్య కరుణ, అభయం, శుభదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉండాలని ప్రార్థిస్తున్నాము. పూజా విధానం: ప్రతి శుక్రవారం, అలాగే దీపావళి మరియు వరలక్ష్మీ వ్రతం వంటి పవిత్ర సందర్భాలలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు శుభ్రంగా వెలిగించి తామర పుష్పాలు లేదా మీకు అందుబాటులో ఉన్న పుష్పాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను పఠించవచ్చు. ముఖ్యంగా పూజలో భక్తి, శ్రద్ధ, పవిత్రమైన మనస్సు ఎంతో ముఖ్యమైనవి. అమ్మవారి కృపతో ప్రతి ఇంటిలో శాంతి, సౌభాగ్యం, శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని ప్రార్థిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సర్వే జనులపై ఎల్లప్పుడూ ఉండుగాక. సర్వమంగళ మాంగళ్యే సర్వసంపత్ప్రదాయిని. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః. శ్రీ మహాలక్ష్మీదేవి దివ్య వర్ణన. ఆసనం పద్మం. తల్లి పెద్ద గులాబీ మరియు తెల్లని పద్మంపై పద్మాసనంలో కొలువైయుంది. ఆ పద్మం స్వచ్ఛమైన నీటిపై తేలుతూ చుట్టూ దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. పద్మం పవిత్రతకు, శాంతికి గుర్తు. చతుర్భుజాలు, అనుగ్రహ ముద్రలు. దేవికి 4 చేతులు ఉన్నాయి. పై 2 చేతుల్లో గులాబీ రంగు కమల పుష్పాలు పట్టుకుని ఉంది. కమలం సౌందర్యానికి, పవిత్రతకు చిహ్నం. ఒక చేయి అభయముద్రలో ఉంది. భయపడకు, నేనున్నాను అని భక్తులను ఆశీర్వదిస్తోంది. అరచేతిలో ఎర్రని పద్మ చిహ్నం ఉంది. మరో చేతిలో బంగారు కలసం ఉంది. ఆ కలసం నుండి బంగారు నాణాలు వర్షంలా కురుస్తున్నాయి. ఇది ఐశ్వర్యం, ధన, ధాన్యలక్ష్మిని సూచిస్తుంది. అలంకారం: దివ్య శోభ. భారీ దేవాలయ ఆభరణాలు. మెడలో బంగారు హారాలు, ఒడ్డానం, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు, అన్నీ రత్నాలు పొదిగినవి. మకుటం. తలపై రత్నాలు పొదిగిన బంగారు మకుటం ఉంది. దాని చుట్టూ బంగారు హాలో మరియు తేజోమండలం వెలుగుతోంది. చీర: ఎర్రని, ఆకుపచ్చని, నారింజ రంగు పట్టు చీరలు ధరించి బంగారు జరీతో మెరుస్తోంది. నేపథ్యం: దివ్య వాతావరణం. చుట్టూ బంగారు దేవాలయం,
చెక్కిన స్తంభాలు పూలదండలు ఉన్నాయి. కింద దీపాలు మరియు దియాలు వెలుగుతూ ఉన్నాయి. చుట్టూ నీరు, పద్మాలు, పూలరేకులు ఎగురుతూ దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అంతా బంగారు కాంతితో నిండి ఉంది. భావం: ఈ రూపంలో లక్ష్మీదేవి మనకు సంపద, ఆరోగ్యం, శాంతి, అభయం ఇస్తుంది. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అని స్మరిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు నిలుస్తాయని నమ్మకం. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః. శ్రీ మహాలక్ష్మీదేవి దివ్య వర్ణన. ఆసనం పద్మం. తల్లి పెద్ద గులాబీ మరియు తెల్లని పద్మంపై పద్మాసనంలో కొలువైయుంది. ఆ పద్మం స్వచ్ఛమైన నీటిపై తేలుతూ చుట్టూ దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. పద్మం పవిత్రతకు, శాంతికి గుర్తు. చతుర్భుజాలు, అనుగ్రహ ముద్రలు. దేవికి 4 చేతులు ఉన్నాయి. పై 2 చేతుల్లో గులాబీ రంగు కమల పుష్పాలు పట్టుకుని ఉంది. కమలం సౌందర్యానికి, పవిత్రతకు చిహ్నం. ఒక చేయి అభయముద్రలో ఉంది. భయపడకు, నేనున్నాను అని భక్తులను ఆశీర్వదిస్తోంది. అరచేతిలో ఎర్రని పద్మ చిహ్నం ఉంది. మరో చేతిలో బంగారు కలసం ఉంది. ఆ కలసం నుండి బంగారు నాణాలు వర్షంలా కురుస్తున్నాయి. ఇది ఐశ్వర్యం, ధన, ధాన్యలక్ష్మిని సూచిస్తుంది. అలంకారం: దివ్య శోభ. భారీ దేవాలయ ఆభరణాలు. మెడలో బంగారు హారాలు, ఒడ్డానం, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు, అన్నీ రత్నాలు పొదిగినవి. మకుటం: తలపై రత్నాలు పొదిగిన బంగారు మకుటం ఉంది. దాని చుట్టూ బంగారు హాలో మరియు తేజోమండలం వెలుగుతోంది. చీర: ఎర్రని, ఆకుపచ్చని, నారింజ రంగు పట్టు చీరలు ధరించి బంగారు జరీతో మెరుస్తోంది. నేపథ్యం: దివ్య వాతావరణం. చుట్టూ బంగారు దేవాలయం, చెక్కిన స్తంభాలు, పూలదండలు ఉన్నాయి. కింద దీపాలు మరియు దియాలు వెలుగుతూ ఉన్నాయి. చుట్టూ నీరు, పద్మాలు, పూలరేకులు ఎగురుతూ దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అంతా బంగారు కాంతితో నిండి ఉంది. భావం: ఈ రూపంలో లక్ష్మీదేవి మనకు సంపద, ఆరోగ్యం, శాంతి, అభయం ఇస్తుంది. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అని స్మరిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు నిలుస్తాయని నమ్మకం. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః. శ్రీ మహాలక్ష్మీదేవి దివ్య వర్ణన. ఆసనం పద్మం. తల్లి పెద్ద గులాబీ మరియు తెల్లని పద్మంపై పద్మాసనంలో కొలువైయుంది. ఆ పద్మం స్వచ్ఛమైన నీటిపై తేలుతూ చుట్టూ దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. పద్మం పవిత్రతకు, శాంతికి గుర్తు. చతుర్భుజాలు, అనుగ్రహ ముద్రలు. దేవికి 4 చేతులు ఉన్నాయి. పై 2 చేతుల్లో గులాబీ రంగు కమల పుష్పాలు పట్టుకుని ఉంది. కమలం సౌందర్యానికి, పవిత్రతకు చిహ్నం. ఒక చేయి అభయముద్రలో ఉంది. భయపడకు, నేనున్నాను అని భక్తులను ఆశీర్వదిస్తోంది. అరచేతిలో ఎర్రని పద్మ చిహ్నం ఉంది. మరో చేతిలో బంగారు కలసం ఉంది. ఆ కలసం నుండి బంగారు నాణాలు వర్షంలా కురుస్తున్నాయి. ఇది ఐశ్వర్యం, ధన, ధాన్యలక్ష్మిని సూచిస్తుంది. అలంకారం: దివ్య శోభ. భారీ దేవాలయ ఆభరణాలు. మెడలో బంగారు హారాలు, ఒడ్డానం, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు, అన్నీ రత్నాలు పొదిగినవి. మకుటం: తలపై రత్నాలు పొదిగిన బంగారు మకుటం ఉంది. దాని చుట్టూ బంగారు హాలో మరియు తేజోమండలం వెలుగుతోంది. చీర: ఎర్రని, ఆకుపచ్చని, నారింజ రంగు పట్టు చీరలు ధరించి బంగారు జరీతో మెరుస్తోంది. నేపథ్యం: దివ్య వాతావరణం. చుట్టూ బంగారు దేవాలయం, చెక్కిన స్తంభాలు, పూలదండలు ఉన్నాయి. కింద దీపాలు మరియు దియాలు వెలుగుతూ ఉన్నాయి. చుట్టూ నీరు, పద్మాలు, పూలరేకులు ఎగురుతూ దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అంతా బంగారు కాంతితో నిండి ఉంది. భావం: ఈ రూపంలో లక్ష్మీదేవి మనకు సంపద, ఆరోగ్యం, శాంతి, అభయం ఇస్తుంది. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అని స్మరిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు నిలుస్తాయని నమ్మకం. ఓం మహాలక్ష్మియై నమః.
ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవికి జై.